ఓం శ్రీ మాత్రే నమ. ధనుర్మాసంలో ఈవేళ 25వ రోజు. ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుజామునే లేచి తన జలగత్తెలతో కలిసి శ్రీరంగనాథుని ఆలయానికి వెళ్ళి శ్రీరంగనాథుని ప్రార్థిస్తూ పాడిన పాసురమే. ఆ పాసురాన్ని దానికి తెలుగులో భావాన్ని చెప్పుకుందాం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தருக்கி லாவாகி தான் தீங்கு நினைந்த கருத்தை பெள்ளைப்பித்து கங்கன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுதித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் సేవకముం యాంబాడి వరుత్తముం తీరందు మగళందేరో రెంబావాయ్. ఇప్పుడు దీనికి తెలుగులో భావాన్ని చెప్పుకుందాం. భగవంతుడే తనకు కుమారుడుగా జన్మింపవలనని శంఖచక్ర గదాధరుడగు భగవంతుని కుమారునిగా పొందగలిగిన సాటిలేని దేవకీదేవికి కుమారుడిపై జన్మించి కృష్ణలీలను సంపూర్ణముగా అనుభవించి భగవంతుని కట్టి కొట్టి వశము చేసుకొనిన అద్వితీయ వైభవశాలిని అగు యశోదకు ఒక్క రాత్రి కుమారుడివై పెరిగినవాడా, పెరుగుచున్న నిన్ను చంపవలనను దుష్టభావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యర్థమనర్చి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపతలపెట్టిన వానిని నీవే చంపి ఆశ్రితుల కాపాడినవాడా, నిన్నే కోరి వచ్చితిమి. పరాను వాద్యము నిమ్ము, లక్ష్మీదేవియే నిన్ను పొందవలనని కోరినది. అట్టి నీ ఐశ్వర్యమును వీరచరిత్రను కీర్తించి శ్రమను విడిచి ఆనందించుతున్నాం. ఈ పాసంలో గోదాదేవి తన జలగత్తెలతో కలిసి శ్రీకృష్ణ పరాక్రమను గుణగణాలను వర్ణిస్తూ కీర్తిస్తూ శ్రీకృష్ణుని అనుగ్రహించమని కోరుతూ ప్రార్థించింది. ఆ శ్రీరంగనాథుని కృప మనందరిపై ఉండునుగాక. శ్రీమత్యే గోదాదేవి నమః. ఓం నమో నారాయణాయ. రేపు 26వ పాసురం చెప్పుకుందాం.